నమస్కారం. నా పేరు దీప్తి. మీరు చూస్తున్నారు అమ్మ చిట్కాలు దీప్తిశ్రీ. సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలకి బాగా నచ్చుతుంది. డిన్నర్ టైమ్‌లో పిల్లలకి ఈ రెసిపీని పెట్టండి. విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. పిల్లలు ఒంట్లో ఉన్న వేడిని తగ్గిస్తుంది. సంవత్సరం పైబడిన పిల్లల దగ్గర నుండి 5 సంవత్సరాల పిల్లల వరకు ఈ రెసిపీని పెట్టుకోవచ్చు. మొదటిసారి ఛానల్‌ని చూస్తున్నా, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కన ఉన్న గంట సింబల్‌ని నొక్కి ఆల్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోగలరు అని మనవి. ప్రెషర్ కుక్కర్‌లో చిన్న బౌల్ క్యారెట్ ముక్కలు, పీల్ చేసి కట్ చేసుకున్న చిన్న బౌల్ ఆలు, శుభ్రంగా కడిగిన 3 టేబుల్ స్పూన్స్ బియ్యం, 1/4 టేబుల్ స్పూన్ జీరా, 400 ml వరకు నీళ్లను పోసుకుని 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. 4 విజిల్స్ వచ్చినాక ప్రెషర్ మొత్తం పోనిచ్చి, అవసరమైతే స్మాషర్ సహాయంతో మెత్తగా స్మాష్ చేసుకుని, పూర్తిగా దీన్ని చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాతే ఒక గిన్నెలోకి వేసుకుని, కమ్మటి పెరుగు 2 టేబుల్ స్పూన్స్, పెరుగు అస్సలు పులవనిది వేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకుని, మొత్తం కలిసేలాగా కలుపుకొని మీ చిన్నారులకైతే పెట్టండి. అతి తక్కువ సమయంలోనే చేసి పిల్లలకి పెట్టుకునే హెల్తీ బేబీ ఫుడ్ ఇది. డిన్నర్ టైంలో పెట్టుకోండి. 3 నిమిషాల్లో చేసి పిల్లలకి ఈ రెసిపీని పెట్టుకోవచ్చు. ఈ రెసిపీలో మీరు బనానానైనా యాడ్ చేసుకోవచ్చు. పిల్లలకి జలుబు ఉంటే బనానాని స్కిప్ చేయండి. జలుబు లేకపోతే బనానాని యాడ్ చేసి పెట్టుకోవచ్చు. 1 ఇయర్ బేబీ నుండి ఏ ఏజ్ పిల్లలకి అయినా ఈ రెసిపీని పెట్టొచ్చు. పిల్లలకి డిన్నర్ టైంలో పెట్టుకునే మరికొన్ని హెల్తీ ఫుడ్ వీడియోస్ మీకు కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి. మొదటిసారి ఛానల్ని చూస్తున్నా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లల కోసం నేను పోస్ట్ చేసే ఫుడ్ వీడియోస్ ఏది మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఈ హెల్తీ అండ్ టేస్టీ బేబీ ఫుడ్ కోసం గిన్నెలో 250 ml వరకు పాలని పోసుకుని పొంగు రానివ్వాలి. మీ చిన్నారులకి ఏ పాలైతే ఉపయోగిస్తున్నారో అవే మీరు ఇక్కడ ఉపయోగించుకోండి. ఈ రెసిపీ కోసం నేను ప్యాకెట్ పాలను అయితే ఉపయోగించుకుంటున్నాను. పాలు పొంగొచ్చిన తర్వాత ఒక గిన్నెలోకి పోసుకుని 3 బ్రెడ్ స్లైసెస్ని ఎడ్జెస్ కట్ చేసుకున్నవి, ముక్కలాగా కట్ చేసుకున్నవి వేయండి. 1 టేబుల్ స్పూన్ నట్స్ పౌడర్ని కూడా వేయండి. నట్స్ పౌడర్ ప్రిపరేషన్ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. పిల్లలకి బనానా ఈ రెసిపీలో యాడ్ చేయకూడదు అనుకున్నట్లయితే బెల్లం తురుము 1 టేబుల్ స్పూన్ వేసి మొత్తం కలిసిలాగా కలుపుకుని 1 నిమిషం పాటు నానబెట్టుకుని పూర్తిగా చల్లారింది అనుకున్నప్పుడే మీ చిన్నారులకి ఈ రెసిపీని అయితే పెట్టండి. మీరు బనానా యాడ్ చేయాలి అనుకున్నప్పుడు బ్రెడ్ పాలు చక్కగా చల్లారిన తర్వాతే బనానా ప్యూరీని యాడ్ చేసి మొత్తం కలిసిలాగా కలుపుకొని మీ చిన్నారులకి అయితే పెట్టుకోవచ్చు. పిల్లలకి బ్రేక్ఫాస్ట్ డిన్నర్ టైంలో పెట్టుకునే హెల్దీ బేబీ ఫుడ్ని చూపిస్తాను. ఈజీగా డైజెషన్ అయిపోతుంది. పిల్లలకి డ్రై ఫ్రూట్స్ 8 నెలల చిన్నారుల దగ్గర నుండి పెట్టుకోవచ్చు. ఫస్ట్ టైం పిల్లలకి డ్రై ఫ్రూట్స్ అలవాటు చేస్తున్నట్లయితే ఓన్లీ ఆల్మండ్ మాత్రమే పెట్టండి. అది కూడా ఒక్క ఆల్మండ్నే పెట్టాలి. మీరు ఏ రెసిపీలో అయితే ఆల్మండ్ని కలిపి పెడుతున్నారో సేమ్ రెసిపీనే మీరు 3 డేస్ పాటు కంటిన్యూ చేసి అది చిన్నారులకి పడితే అప్పుడు మీరు మిగతా డ్రై ఫ్రూట్స్ని సేమ్ ప్రాసెస్లోనే చేసి పెట్టుకోవాలన్నమాట. ఈ రెసిపీలో నేను డ్రై ఫ్రూట్స్ని అయితే యాడ్ చేశాను. డిన్నర్ టైంలో చిన్నారులకి పెట్టాలి అనుకుంటే ఎర్లీ డిన్నర్గా ఇవ్వండి. 8 నెలల చిన్నారుల దగ్గర నుండి 2 సంవత్సరాల పిల్లల వరకు ఈ రెసిపీని పెట్టుకోవచ్చు. పిల్లల కోసం నేను పెట్టే వీడియోస్ మీ దాకా రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లలకి పెట్టాల్సిన బలమైన ఆహారం రెసిపీస్ వీడియోస్ మీకు మరికొన్ని కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి. బాండీలో ఒక బాదంని డ్రై రోస్ట్ చేసుకుని 2 జీడిపప్పు బద్దల్ని కూడా డ్రై రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఒక వాల్నట్ను కూడా వేపి చిన్న బౌల్ పూల్ మకానాని డ్రై రోస్ట్ చేసుకోవాలి. డీమార్ట్లో లేదా ఆన్లైన్లో దొరికే మకానా కన్నా రత్నదీప్లో దొరికే మకానా చాలా బాగుంటుంది. నాకైతే అనిపించింది అలా. మకానాని నలిపి చూస్తే ఇలా పొడిలాగా అయిపోవాలి. ఇవన్నీ చల్లారనిచ్చి గ్రైండ్ చేసుకుని ఆ పొడిని పక్కన పెట్టుకుందాం. గిన్నెలో చిన్న బౌల్ ఉప్మా రవ్వని ద్వారగా వేపుకోవాలి. పచ్చివాసన పోయే అంతవరకు వేపుకొని 300 ml వరకు నీళ్లను పోసుకుని గ్రైండ్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ పొడిని వేసి మొత్తం కలిసేలాగా కలుపుకొని 3 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మొత్తం కలిసేలాగా కలుపుకొని 1 ఇయర్ అండ్ అబోవ్ బేబీస్ అయితే చిటికెడు ఉప్పును కూడా వేసి మొత్తం కలిపి చల్లారినాక చిన్నారులకి అయితే పెట్టండి. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుంది అని అయితే ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.